నాగరికతలలో ఒకరు విర్రవీగి ఐ ఎమ్ ద కింగ్ అనంటే పళ్ళు రాలగొట్టడానికి రెడీగా ఉంటాడు, కొమ్ములుంచటానికి రెడీగా ఉంటాడు. ప్రతి సివిలైజేషన్ను తన కన్నుసన్నలలో నడిపినటువంటి రాజు నీ రాజు. ప్రతి సివిలైజేషన్లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చిన రాజు నీ రాజు. ఆయన నీతికి రాజు, ఆయన నీకు రాజు, నాకు రాజు, దేశములకు రాజు, సృష్టికి రాజు. హీ ఈజ్ ద ట్రూ కింగ్. ఆ రాజు 10 రకాలైనటువంటి దేవీ దేవతలు, 10 రకాలైనటువంటి వనరుల క్రింద బానిసత్వములో బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలును వారికి ఇచ్చినటువంటి వాగ్దానము కారణం చేత వారితో వాగ్దానం చేశాడు, ఐ విల్ బిల్డ్ మై కింగ్డమ్ విత్ యూ. నీ ద్వారా, నీతో నేను ఒక రాజ్యం కడతాను. లెట్ మై పీపుల్ గో. నా పిల్లలను పంపించు, నా జ్యేష్ఠ కుమారుని పంపించు అని అంటే ఫరో అన్నాడు, లేదు లేదు అట్లా పంపిస్తాను, నేను రాజు అని అన్నాడు. నువ్వు రాజా చూస్తూగానే, నువ్వు రాజా లెక్క పెట్టుకో అని అన్నాడు. 10 రకాలైన తెగుళ్ళు, వద్దురా బాబు వెళ్ళిపోండి మీరు అనేంత వరకు, వద్దు మళ్ళీ రావద్దు అనేంత వరకు. వాళ్ళు వెళుతూ ఉంటే ముందు సముద్రం, వెనకల ఈయన సైన్యం. ఏం చేయాలి? గద్దరెక్కల మీద మోసుకొని పోయినట్లు వాళ్ళను మోసుకొని వచ్చాడు నీ రాజు. నీ తీసుకుని వచ్చిన రాజు ఆయన, నేను నీ భర్తని, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ తండ్రిని, నేను నీ కాపరిని అని చెప్తూ ఉంటే, నేను నీ రాజును అని చెప్తూ ఉంటే, లేదు లేదులే నువ్వు కాదు, మాకు కనిపించే రాజు కావాలి అని చెప్పి మళ్ళీ ఆదాము చేసిన తప్పు కారణంగా వచ్చినటువంటి ఈ పాపభారాన్ని దానికి సొల్యూషన్గా ఎన్నుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు వారితో చేసినటువంటి కవనెంట్, వారితో చేసినటువంటి నిబంధనను మర్చిపోయి ఆయనను తృణీకరించారు. తృణీకరించిన కారణం చేత మీరు చస్తారు అని చెప్పాడు.